యెహోషువ గ్రంథము ఈ రోజున మన ధ్యాన వాక్యముగా ఎంచుకుంటున్నాం. యెహోషువ గ్రంథములోంచి 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5, 8, 9, 11 వచనాలు. చెప్పండి ఏం చెప్పాను? యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5, 8, 9, 11. ఓకే, మళ్ళీ చదవండి ఒకసారి. 5వ వాక్యం చదువుతారా? మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యము చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో రేపు దేవుడు అద్భుతము చేయును గాక. ఇంకా చదవండి. కనుక మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఈ వచనంలో ప్రధానంగా ఏం చూస్తామంటే మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి. మరొకసారి చెబుతారు అందరూ కలిసి, మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి. ఎందుకు? ఆయన అద్భుత కార్యములు చేయనై ఉన్నాడు. ఆయన అద్భుతములు చేయనై ఉన్నాడు గనుక మీరు ముందుగా ఏం చేయాలంటే మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి. మీరు పరిశుద్ధపరచుకుంటేనే ఆయన అద్భుత కార్యములు చేస్తాడు. సింపుల్ కదండి. కార్యాలు చేస్తాడు, అందరి పట్ల కార్యాలు చేయనే ఉన్నాడు. కానీ కార్యము పొందేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముందుగా ఏం చేయాలి? మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి. 8వ వాక్యం. మీరు యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దాను నీళ్ల యొద్దకు వచ్చి యోర్దానులో నిలువుడని యోర్దానులో నిలవండి. నిబంధన మందసమును చెప్పండి. యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దానులో నిలవబడుడి. యోర్దానులో నిలవబడుడి. మీరు కార్యములు చెయ్యనే ఉన్నాను అని చెప్పాడు కదా. ఎక్కడ కార్యం చేస్తాడు? పరిశుద్ధపరచుకుంటే కార్యము చేస్తాడు. యోర్దానులో నిలిచి ఉంటే మీ జీవితంలో కార్యములు చేస్తాడు. 9వ వచనం. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడి. మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ఏం చెప్పాడు ఇక్కడ? మీరు యెహోవా మాట వినండి. కార్యములు జరగాలంటే యెహోవా మాట వినండి. కార్యములు జరగాలంటే పరిశుద్ధపరచుకొనుడి. కార్యము జరగాలంటే యోర్దానులో నిలిచి ఉండుడి. కార్యము జరగాలంటే యెహోవా మాట వినండి. 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను లెక్క పెట్టండి. కనానీయులను, హిత్తీలను, గిత్తీలను, పెరిజీలను, గెర్గేషీలను, అమోరీలను, యెబూసీలను వెళ్ళగొట్టుడి. మీరు తెలుసుకొందురు. మీ జీవితంలో వీరిని వెళ్ళగొట్టండి. మీరు అద్భుతములు చూడగోరుతున్నారా? ఈ 7 కూడా వెళ్ళగొట్టండి. ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. ఏమేమి చెప్పాను? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. మీరు యోర్దానులో నిలిచి ఉండండి. మీరు యెహోవా మాట వినుడి. వీరిని వెళ్ళగొట్టండి. ఎవరిని? లిస్ట్ ఇచ్చాడు. 7 లిస్టు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడా కాదా? దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ ఈ 7 ప్రత్యేకపరిచి 7 మాత్రం వెళ్ళగొట్టండి అని చెప్పాడు. ఒకసారి కాదు, అనేక మార్లు బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1వ వచనం. నీవు స్వాధీనపరచుకొనబో దేశంలోనికి
నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును ఆ నిన్ను మించిన హిత్తీలను హిత్తీలను నిన్ను మించిపోయారు వాళ్ళు. ఎవరు? హిత్తీలు, గిర్గాషీలు, అమోరీలు, కనానీలు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలు 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత వెళ్ళగొట్టుడి. ఏం చెప్పాడు? ద్వితీయోపదేశ కాండములో 7 కూడా 7 జనాంగాల్ని మీ దగ్గర పెట్టుకోవద్దు, మీ దగ్గర ఉండనివ్వద్దు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కదా, వీళ్ళని ఎందుకు అసహించుకుంటున్నాడు అంటే వాళ్ళ కార్యాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట. దేవునికి విరోధంగా జీవిస్తున్నారన్నమాట, దేవునికి వ్యతిరేక కార్యాలు చేస్తున్నారన్నమాట. కాబట్టి వాళ్ళని మీ మధ్య ఉండనివ్వకండి, వెళ్ళగొట్టండి. వెళ్ళగొట్టితే నేను మీ జీవితంలో అద్భుతములు చేస్తాను. వారిని ఎందుకు వెళ్ళగొట్టాలనుకుంటున్నారు తర్వాత మీకు వివరించి చెబుతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ కూడా ఏం చెప్పాడు? మీరు యోర్దాను దాటంటే యెరికో దగ్గరికి వచ్చినప్పుడు యెరికోకు యజమానులకు అమోరీలు, పెరిజీలు, కనానీలు. ఎవరు? ఎక్కడికి? ఎవరికి యజమానులు? యెరికోకు యజమానులు. యెరికో పట్టణం ఒకసారి కూల్చబడింది. ఎందుకు? దేవునికి వ్యతిరేకంగా ఉన్నది గనుక. ఇక్కడ ఈ జనాంగాలను కూడా చదవండి. యెరికోకు యజమానులకు అమోరీలు, పెరిజీలు, కనానీయులు, హిత్తీలు, గిర్గాషీలు, హివ్వీలు, యెబూసీలను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగిస్తున్నాను. వారిని ఓడించి వెళ్ళగొట్టండి. దేవుడు చెబుతున్నాడు, వారిని వెళ్ళగొడితేనే ఆశీర్వాదం, వారిని వెళ్ళగొడితేనే నీకు అద్భుతం నీ జీవితంలో చేస్తాను. ప్రతి క్రైస్తవుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి సూత్రం ఇది. నీ జీవితంలో అద్భుత కార్యాలు జరగట్లేదా? ఎవడైనా ఉండని ఇచ్చావు. ఈ 7 ఎవరో ఒకరిని ఉండనిచ్చావు. అందుకే నీ జీవితంలో అద్భుతములు జరగనివ్వడం లేదు, అద్భుతాలు జరగడం లేదు. ఎందుకు జరగడం లేదంటే నువ్వు పరిశుద్ధపరచుకోలేదు, యోర్దానులో నిలిచి ఉండలేదు, యెహోవా మాట వినలేదు, వెళ్ళగొట్టలేదు, వారితో సహవాసం చేస్తున్నావు. ఆ పైనున్న మూటిని వదిలేసి ఈ రోజున చివరి వచనమే నేను 11వ వచనంలో నుంచే మీకు వివరించాలని ఆశపడుతున్నాను. టైం సరిపోదు కనుక ఆ 3 పక్కన పెట్టేశాను. 11వ వచనంలోనే ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా టైం ఉంది పాస్టర్ గారు. ఒకసారి 11:25 నిమిషాలు అయింది. ఒక 5 నిమిషాలు ఉన్నా పర్వాలేదు. ఆ 3 కూడా కొంచెం చెప్పండి అంటే చెప్పేస్తాను. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. అనుమతి అయ్యింది కనుక ఆ 3 కూడా కొద్దిగా చెప్తాను. 5వ వచనంలో ఏముంది? మిమ్ములను మీరు పరిశుద్ధ పరచుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండములోంచి నిర్గమాకాండము 19వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. దేవునికి మహిమ కలుగును గాక. మీ మధ్య అద్భుతములు చేయబోతున్నాను. ఎంతమందికి అద్భుతాలు కావాలి? అమ్మ శాంతి నీకు వద్దా? ప్రైజ్ లార్డ్. వద్దన్న వాళ్ళు దించేయండి, పర్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మీకు అద్భుతములు చేయని ఉన్నాడు.
మీ జీవితంలో అద్భుతములు చేయనై ఉన్నాడు. కాకపోతే మీరేం చేయాలట? నిర్గమకాండములో ఈ వచనాల్లో ఈ మాట వ్రాయించి ఉంచాడు. ఏమని? నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారిని పరిశుద్ధపరచండి. ఎందుకంటే నేడు రేపు అద్భుతములు చేయనన్నాను గనక అద్భుతములు వారు చూడాలంటే వారు పరిశుద్ధ పరచబడాలి. ఆ తర్వాత వారు తమ బట్టలను ఉతుకుకోవాలి. చాలా మంది ప్రార్థనకు వస్తారు. నిన్నటిదో మొన్నటి నుంచి వేసుకున్నవో ఆ దండానికి తగిలించినవో వేసుకొని ఆరాధనకు వచ్చేస్తారు. మీరు పరిశుద్ధపరచబడినట్ల లేదు, కంపు కొట్టి వచ్చావు, నీలో కంపు ఉంది. నువ్వు ఎలా పరిశుద్ధపరచబడతావు? నువ్వు క్లీన్గా లేవు. బట్టల కోసమే కాదు, మీ బ్రతుకులు దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. మీ బ్రతుకుల్లో క్లీన్నెస్ లేదు. మీ బ్రతుకులు మలినమై ఉన్నాయి. మీ బ్రతుకులు ఆ మలినత్వం నుంచి విడుదల పొందాలి. మీరు ఆ మలినమైన స్థానం నుంచి విడుదల పొందాలి. మీ బ్రతుకు మలినం కావడం దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేపును నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని మూడవ నాటికి సిద్ధముగా మీ బట్టలు ఉతుకుకొని మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. సీనాయి పర్వతం దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చేసరికి మీరు పవిత్రత చూపించాలి, పవిత్రంగా నిలిచి ఉండాలి. పవిత్రత నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుంటే ఆయన అద్భుతం చేస్తాడు. రెండవ విషయంలోకి వెళ్ళిపోదాం. 8వ వచనంలో ఉంటుంది, యోర్దానులో మీరు నిలవాలి. ఎందుకు యోర్దానులో నిలవమని చెప్పాడు? యోర్దానుకు పరిశుద్ధతకు సూచన. యేసు ప్రభువారు బాప్తిసమిచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి యోర్దానులో నిలిచి, నాకు ఎక్కడ పవిత్ర స్నానం ఇవ్వు, బాప్తిసం ఇవ్వు అని యోహాను దగ్గరికి యేసు ప్రభు వచ్చి అదే నదిలో యోర్దానులోనే బాప్తిసం తీసుకున్నాడు గనక అది పవిత్రమైనటువంటి జలము, అవి పవిత్రమైనటువంటి స్థానము, పవిత్ర స్థలము. అలాగని చెప్పి నువ్వు యోర్దానికి వెళ్ళి బాప్తిసం తీసుకుంటే చాలా లేట్ అయిపోద్ది. కానీ నువ్వు పవిత్రపరచుకోవాలి అంటే ఎక్కడికిక్కడే నీ మనస్సు సంపూర్ణంగా పరిశుద్ధతలోనికి నడిపించబడాలి. దాని ఉద్దేశం అంటే యోర్దానులకు వెళ్ళి నేను వచ్చే సంవత్సరం బెత్లెహేము వెళ్తానండి, యెరూషలేము వెళ్తానండి, అక్కడికి వెళ్ళిన తర్వాత యోర్దాను నుంచి వస్తానండి, యోర్దాను చూసిన తర్వాత అక్కడ బాప్తిసం తీసుకుంటానంటే అంటే ఈ సంవత్సరం నువ్వు ఉంటావో పోతావో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ క్షణమే నువ్వు పరిశుద్ధపరచబడాలి. నయమాను యోర్దానులో 7 మారులు మునిగినందువల్ల 7వ మారు మునిగితే శుద్ధుడు అయ్యాడు. పసిపిల్లల దేహం వల్లే తన శరీరం మార్చబడింది. కుష్ఠరోగంతో ఉన్నాడు, ఎవరు అంటుకోవట్లేదు, అపవిత్రమైపోయాడు. అపవిత్రం ఎలా పట్టుకున్నాడు? యోర్దానులోనికి వెళ్ళి 7 మార్లు మునిగి అతను సంపూర్ణ బాప్తిసము పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోర్దానులో ఎందుకు నిలవాలి? ఎందుకు నిలవాలి అంటే నీ పవిత్రత కోసం యోర్దానులో నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 3వ విషయంలోనికి వెళ్ళిపోదాం. 9వ వచనం, కాబట్టి
యెహోషువ, యెహోవా మీరు ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడని యెహోవా మాటలు వినుడని మీ దేవుడైన యెహోవా మాట వినుడని ఇశ్రాయేలు వినుడి. మీ దేవుడైన యెహోవా మాట వినుడి. మీరు ఎక్కడికి వచ్చి అక్కడుండి అని చెప్పలేదు. ఎక్కడికి రమ్మన్నాడు? ఎక్కడికి వచ్చి యెహోవా మాట వినుడి. సమాజముగా కూడుకొని యెహోవా మాట వినుడి. దేవుడు చెబుతున్నది, దైవదాస్తులు చెబుతున్నది మాట, దేవుని మాట నువ్వు వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట వినని వారి గురించి నేను ఏరే చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించు. నువ్వు ఆయన మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని నువ్వు గైకొంటే యెహోవా సంతోషిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని మాట వింటే దేవుడు సంతోషిస్తాడు. అంతకన్నా భాగ్యం ఏమీ లేదు మనకి. దేవుడు నా మాట ఆలకించడంటే ఎంత భాగ్యమో కదా. ఒకడు దహన బలులను అర్పించుట కంటే సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వింటే శ్రేష్టము. దేవుని మాట వినండి భక్తులారా. దేవుని మాట వినండి. దేవుని మాట వింటే నీకు శ్రేష్టం. ఆయన మాట తిరుగులేనిది. ఇప్పుడు 4వ అంశానికి వద్దాం. మీరు వీరిని వెళ్ళగొట్టండి. మీరు ఏం చేశారు ఇప్పటిదాకా? పరిశుద్ధపరచబడ్డారు, యోర్దానులు నిలిచి ఉన్నారు, యెహోవా మాట విన్నారు. ఇప్పుడు వీళ్ళని వెళ్ళగొట్టకపోతే మీ జీవితంలో కార్యములు జరగవు. ఎవరిని వెళ్ళగొట్టాలి అంటే ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు. ఎవరెవరు? కనానీయులను, హిత్తీలను, హివ్వీలను, పెరిజీలను, గెర్గషీయులను, అమోరీలను, యెబూసీలను వెళ్ళగొట్టునని 11వ వచనంలో ఒక మాట దాగి ఉంది. 11వ వచనం మాత్రమే. వారితో ఇట్లా నేను సర్వలోక నాథుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు సర్వలోక నాథుడు. మన దేవుడు సర్వలోక నాథుడు. ఈ ప్రపంచానికే నాథుడు యేసుక్రీస్తు. ఎవరు చెప్పలేరు ఆ మాట కదండి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. అంటే ప్రాంతాలకు ఒక దేవుడు చొప్పున ఉన్నారు. ఇండియాకి ఒక దేవుడు, వేరొక దేశానికి ఒక దేవుడు, వేరొక దేశానికి ఒక దేవుడు, ముస్లిం కంట్రీలో ఒక దేవుడు ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే సర్వలోకనాథుడు మన దేవుడు. ఆయన సర్వము సృజించినవాడు, సృష్టికర్త మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదవండి. అక్కడ సర్వలోకనాథుడి నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటపోవచ్చినది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఒక 3 సార్లు పొందుపరచబడింది జీవము గల దేవుడు అన్నమాట. జీవము గల దేవుడు ఎక్కడ? ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో 10:10 యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. 23వ అధ్యాయములో 36వ వచనం. అక్కడ జీవము గల మన దేవుని మాటలను అని ఉంటది. జీవము గల మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. దానియేలు భక్తుడు రాస్తున్నాడు. ప్రియా దేవుని భక్తుడైనటువంటి దానియేలు గారు ఈ మాట రాస్తున్నారు. 6వ అధ్యాయము 26వ వచనంలో ఆయనే జీవము గల దేవుడు, దేవుడు, ఆయన యుగయుగములుండువాడు. ఆయనే జీవము గల దేవుడు, ఆయన యుగ యుగములు ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎక్సర్సైజ్ అన్నమాట. మీరు పడుకోకుండా నిద్రపోకుండా ఇలాగ అంటారు ఒక్కొక్కసారి. అందుకనే చప్పట్లు కొడితే ఒకసారి మెలుగు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు మీ జీవితంలో ఆ సర్వలోకనాథుడు, జీవముగల దేవుడు మీ జీవితంలో ఉంటుండగా మీరు పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడాలంటే ఒకటి, మీరు పరిశుద్ధులుగా జీవించాలి. రెండవది, యోర్దానులో నిలిచి ఉండాలి. మూడవది, ఆయన మాట వినాలి. ఇంకొకటి, ఈ 7 మీ జీవితంలో వెళ్ళగొట్టాలి. మీ జీవితం నుండి వెళ్ళగొట్టాలి. ఆ 7 ఎవరు, ఎందుకు వెళ్ళగొట్టాల్సి వచ్చింది అనే మాటలు వివరించి నా సందేశాన్ని ముగిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరు? కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజీయులు, గిర్గేషీయులు, అమోరీయులు, యెబూసీయులు. ఈ 7 కూడా మీ జీవితంలో ఉండకూడదు. లిటరల్గా ఎవరైనా ఉండొచ్చేమో, లిటరల్గా ఒకవేళ ఎవరైనా ఉండొచ్చేమో, కానీ ఇక్కడ పొందుపరచబడిన వాక్య సందేశం యొక్క ఉద్దేశం ఏంటంటే అలాంటి గుణలక్షణాలు ఉన్నటువంటి వారు మీలో నుంచి పారద్రోలండి. ఏం గుణలక్షణాలు? ఒకటి, కనానీయులకు చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. కనానీయులు లోబులట. కనానీయులు లోబులు అంటే దానికి ఏమనాలి? ఖర్చు చేయరు. పిసినారోళ్ళు. అది పిసినారోళ్ళు అన్నమాట. కనానీయులు పిసినారితనం ఉన్న వాళ్ళు దేవునికి అంత ఇష్టం ఉండదట. మీకు పిసినారితనం ఉందా? దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. పిసినారితనం. అంతేకాదు, వాళ్ళు వ్యాపార ప్రయోజనంలో కోరి మాత్రమే అన్నీ చేస్తారట. దీనివల్ల ఏమి లాభం వస్తుందో ఆ లాభాన్ని మాత్రమే చూసుకుంటారు. ఇతరత్ర ఏమి పట్టించుకోరు. వాళ్ళు ఎవరేమైపోయినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు కేవలము లాభం అపేక్ష కలిగి మాత్రమే ఉంటారు. లోభులు ఖర్చు చేయడానికి ఇష్టపడరు, లాభం కోసం ప్రాకులాడతారు. అలాంటి గుణగణాలు వీళ్ళల్లో ఉంటాయట. అంటే వ్యాపార ప్రయోజనాల కోసమే వాళ్ళు ఉంటారు. ఏం వ్యాపారం చేద్దాం, ఏమి సంపాదిద్దాం, ఎవరు నష్టపోయినా మనకు పర్లేదు, లాభమా మనకు నష్టమా ఒకటే ఆలోచన తప్ప, వాళ్ళు పాడైపోయినా పర్లేదు, వీళ్ళ లాభం పొందాలి. ఆ గుణగాణాలు యేసుక్రీస్తుకి నచ్చవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా గ్రంథములోంచి 14వ అధ్యాయం 21వ వచనం చదవండి. 14:21. ఇకపై యెరూషలేమునందు అమ్మా యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలన్నీయు సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించి వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకుందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరంలో ఉండడు. యెహోవా మందిరములో వాడు ఉండడు. ఎందుకు ఉండడు? వాడికి ఇష్టం ఉండదు. అక్కడ ఏమి వాడికి లాభం లేదు. వాటిలో కావలసిన వాటిని తీసుకొని కనానీయులు యెహోవా మందిరములో ఉండడు గనుక వాడు మనకు అక్కర్లేదు. ఎవరైనా బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్న వారులరా, ఇక్కడ ఎవరు మిస్
ఎవరు మిస్? సతీష్ ఉన్నాడా? మిస్సా? యెహోవా మందిరములో వాడు ఉండడు, వాడికి దేవునికి ఇష్టడు కాదు. ఇప్పుడు యెహోవా మందిరములో ఎవడుంటాడో వారే దేవునికి ఇష్టడు. వాడు ఉండబుద్ధి అవ్వదు, సాతాను ఎత్తుకుపోద్ది. వాడికి బయటికి వెళితే ఏమొస్తుంది, లోపలికి వస్తే ఏమొస్తుంది అని అంచనా వేసుకుంటాడు. మీరందరూ ఎందుకు వచ్చారు? ఇక్కడికి వస్తే మంచి వాక్యం దొరుకుతుంది వచ్చారు, మంచి పాటలు ఉంటాయని వచ్చారు. బయటికి వెళ్ళిపోతే ఇంతకు మించి ఏదో ఉంటుంది, అందుకే బయటికి వెళ్ళిపోవాలి. నేను చాలాసార్లు చెప్తాను, ఫోన్ రాకుండానే ఫోన్ వచ్చిందని హలో 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 అని వెళ్ళిపోతాడు. ఎందుకు? ఫోన్ వచ్చిందని వంకతో బయటికి వెళ్ళిపోవాలి. మామూలుగా వెళ్తే బాగోదు కదా, అందుకని హలో హలో అని వెళ్ళిపోతాడు, మళ్ళీ రాడు. హల్లెలూయా. కనానీయులు వ్యాపార ప్రయోజనము ఆశిస్తారు. అటువంటి గుణలక్షణం వాళ్ళలో ఉంటుంది. లోబులు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళతో సాంగత్యం మీకు మంచిది కాదు. దేవుని సేవను కూడా లాభం కోసమే చేయాలన్న తపన, ధోరణి వాళ్ళకుంటుంది. ఆ ధోరణి వాళ్ళలో ఉంటుంది కనుక వాళ్ళు మనకి అక్కర్లేదు. మన నుంచి దూరంగా పెట్టండి. వాళ్ళు ఎవరిని దూరం పెట్టాలి? కనానీయుడిని దూరం పెట్టాలి. కనానీయుడు మన మధ్య ఉండకపోవచ్చు, ఆ గుణం ఎవరికి ఉంటుందో వాళ్ళని దూరంగా పెట్టు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ అంశంలోకి వెళుతున్నాను. హిత్తీయులు. హిత్తీయులు వాళ్ళలో హింసా స్వభావం కలిగినటువంటి వాళ్ళు. హిత్తీయులు హింసా స్వభావం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళలో అస్థిరత ఎక్కువ, స్థిరత్వం తక్కువ. అస్థిరత కలిగి ఉంటారు. స్టాండ్ ఓవర్ ఎక్కడ కూడా లాభమో నష్టమో ఏదైనా అక్కడ చూద్దాం అనుకునే వాళ్ళు కాదు. అటు ఇటు గంతులేస్తూ ఉంటారు. అస్థిరత వాళ్ళలో ఉంటుంది. అలాగే వాళ్ళు హింస చేస్తుంటారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే వాళ్ళలో భయభ్రాంతి కలిగి చేసే శక్తులు వాళ్ళ ఉంటాయట. మనకు భయం పుట్టేస్తారు, మనతో కలిసి రారు. ఎవరు? హిత్తీయులు. వాళ్ళు అస్థిరత ఉంటుంది, హింస ఉంటుంది వాళ్ళలో. ఒకనాడు వాళ్ళు ఒక స్థాయిలో ధైర్యంగా యుద్ధం చేసిన వారే, కానీ వాళ్ళలో స్థిరత్వం లేక, స్థిరముగా ఉండక హింస కోరుకుంటారు. యుద్ధానికి వెళ్ళిన వారు ఏం కోరుకుంటారు? ఎవడో ఒకరిని చంపాలి. వాళ్ళు అదే పని. వాళ్ళకి న్యాయమా ధర్మమా వాళ్ళకి అనవసరం. వాళ్ళు యుద్ధాని కోసం నియమింపబడిన వారు. వారు వెళ్తుంటగా హింసే హింసే హింసే, రేయ్ వాడిని ఖతం చేసేసాం అంటారు కదా, అలాంటి వాడు అంటారు. హిత్తీలు అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. హింస వాళ్ళ ప్రధానమైనటువంటి వృత్తిగా ఎంచుకుంటున్నారు. హిత్తీలు మన మధ్య ఉండకూడదు కదండి. ఎదుటి వాడిని హింస పెట్టాలనేటువంటి ఆలోచన కలిగిన వారు మనతో ఉండనేరరు, ఉండకూడదు. ఎదుటివాడికి క్షేమాన్ని కోరుకునేవాడే మనకు బంధువు, మిత్రుడు కదండి. మనకి ఎదుటివాడిని హింస పెట్టాలి అనుకున్నటువంటి కోరిక, అలాంటి లక్షణం కలిగి ఉంటే వాడు మనవాడు కాదు, వారిని వెళ్ళగొట్టండి. 3వ విషయంలోకి వెళ్తున్నాను. హివ్వీయులు. దేవునికి మహిమ కలుగును గాక. హివ్వీయులు అంటే మీ అందరికీ తెలిసినటువంటి ఒక కథను మీకు మళ్ళీ వివరిస్తాను, మీకు జ్ఞాపకం చేస్తాను అంతే.
దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఏం చేస్తారంటే మాయ వాళ్ళ లక్షణం. మాయ ఇక్కడ ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు మాయ చేసేవాళ్ళు? మాయా మంత్రాలు కాదు, ఎదుటివాడిని మోసం చేయడం, మాయ చేయడం, ఏదో ఒక కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మోసం చేయడం, మాయ చేసేవాళ్ళు, ద్రోహం చేసేవాళ్ళు. వాళ్ళు మరొక లక్షణం ఉంది, స్వయం సంతృప్తి. వాళ్ళు మాత్రమే తృప్తిపరచబడతారు, ఎదుటివాడి సంగతి వాళ్ళకి అనవసరం. వాళ్ళు తృప్తిగా ఉండాలి, ఎదుటివాడిని మోసం చేయాలి. అర్థమైందండి? వాళ్ళు తృప్తిగా ఉండాలి, ఎదుటివాడిని మోసం చేయాలి. అది వాళ్ళ గుణ లక్షణం. అటువంటి వాడు మీ మధ్య ఉండకూడదు. వాళ్ళతో సహవాసం మీకు ఉండకూడదు. వాళ్ళతో సహవాసం చేశారంటే ఆ యెహోవా చేసే అద్భుత కార్యాలను మీరు చూడలేరు. అక్కడ కూడా దేవుడు అడ్డుకట్ట వేస్తాడు. వీడు వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు కనుక వీడికి అద్భుతములు చెయ్యకూడదు అని డిసైడ్ అయిపోతాడు కదా దేవుడు. కనుక అద్భుతములు చూడగోరుతున్నారా? అయితే మరి ఏం చేయాలంటే వీరి ఇప్పుడు దాకా మనం ఆలోచించిన ముగ్గురిని కూడా మనం వెళ్ళగొట్టాలి. ఎవరెవరిని? కానానీయులని, హిత్తీలను, హివ్వీలను. హివ్వీలను మరొక మాట చెబుతారన్నాను కదా. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి తెరవండి. అందులో గిబియోనీయులు కనబడతారు. చూడండి ఒకసారి. వారు యెహోషువతోను ఇశ్రాయేలుతోను యుద్ధం చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికిరి చేసిన దాన్ని గిబియోను నివాసులు విన్నప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి, తమ గాడిదలు యాక్షన్ అంటే మామూలు యాక్షన్ కాదు. వాళ్ళ గాడిదలు మంచివే. వాడి గాడిదలకు మాసిపోయిన గోనెలు కట్టి, పాతగిలి చినిగిపోయినటువంటి కొట్టబడిన ద్రాక్షాతిత్తులు తొడుక్కొని, మాసిగిలినటువంటి చెప్పులు వేసుకొని, వాడికి మంచి షూసే ఉన్నాయి, మంచి షూలే ఉన్నాయి, కానీ పాతగిలి చిరిగిపోయినటువంటి చెప్పులు, అతుకులు వేసుకున్నటువంటి చెప్పులు వేసుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. ఆహారంగా తెచ్చుకున్న భక్ష్యములని తెచ్చుకున్నటువంటి భక్ష్యములు ఎలాంటి ముక్కలుగా నుండి, ఎండిన ముక్కలు అంటే చపాతీలు చేసుకున్నారు కదా, చపాతీలన్నీ కూడా ఎండిపోయి ఉన్నట్ట. అక్కడికి వచ్చి రాగానే ఏం అయ్యా మేము చాలా దూరదేశం నుంచి వచ్చామండి, అందుకే మా చెప్పులు చూడండి, మా గాడిదలు చూడండి, మమ్మల్ని చూడండి, మా ఏంటది తెచ్చుకున్న భక్ష్యములు చూడండి, తెచ్చుకున్న భక్ష్యములు ఎండిపోయాయి. అంటే మేము ఎంత దూరం నుంచి వచ్చామో అని నమ్మబలికి యెహోషువతో ప్రమాణం చేసుకున్నారు. మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చిరని అడిగి వారిని అడగగా, మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడగగా వారు నీ దేవుడిని యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము ఎక్కడికి వచ్చాము అన్నారు. అయితే మీరు ఎవరిని అడగక దేవుని పేరిటి వచ్చారు కాబట్టి మాతో పాటు నిత్యము ఉందురుగాక అని ప్రమాణం చేశాడు. ఎవరో యెహోషువ, మీరు కూడా మాతో పాటు ఉందురుగాక అని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరెవరో గిబియోనీయులను కాపాడుతూ వచ్చినటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో ఉంది. గిబియోనీయులను ఎందుకు కాపాడుతున్నారు అంటే వాళ్ళు మాయ చేసి, మంత్రం చేసి యెహోషువ చేత దేవుని ఎదుట ప్రమాణం చేశారు. వాళ్ళెవరు? గిబియోనీలే. ఇప్పుడు మనం అనుకున్నటువంటి హివ్వీయులు అన్నమాట. హివ్వీయులు గిబియోనీల పేరుతో మారువేషం వేసి ఎక్కడికి వచ్చారు? యెహోషువ దగ్గరకు వచ్చారు. అక్కడ దేవుని సన్నిధిలో ప్రమాణం చేశారు. ఆ ప్రమాణం ఎప్పటికీ నిలిచి ఉంది. గిబియోనీలు సంరక్షించబడుతున్నారు. ఎన్ని మాయలు చేసినా, ఎన్ని మంత్రాలు చేసినా వాళ్ళని వెళ్ళగొట్టే హక్కు ఆ కాలంలో లేదు.
ఎందుకు లేదు అంటే ప్రమాణం చేస్తారు. ఎస్, దేవాది దేవుని ఎదుట ప్రమాణం చేశారు. గిబియోనును మనతో పాటు ఉండనిచ్చేదము అని ప్రమాణం చేశారు. కాబట్టి అంత మాయ చేసేవారు మీ మధ్య ఉన్నారు. మాయ చేసేవారు మీ మధ్య ఉంటున్నారు. వాళ్ళతో మీరు ఎంత మాత్రం సహవాసం ఉండకండి, సహవాసం చేయకండి. దేవునికి మహిమ కలుగునుగాక. మాయ మాటలు చెప్పేవారితో మీరు దూరంగా ఉండండి. వారిని మీ మధ్య వండనివ్వకండి అని బైబిల్ గ్రంథం చెబుతుంది కదండి. చెప్పిందే లేదా? చాలాసార్లు చెప్పింది. వీళ్ళు మాత్రం మీ మధ్య ఉండనివ్వకండి, వాళ్ళతో సహవాసం చేయకండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పెరిజ్జీయులు వాళ్ళలో నిరంకుశత్వం ఉంటుందట. నియమం లేని జీవితం వాళ్ళది. ఏ నియమం ఉండదు. మన నియమం ఏంటి? బైబిల్ చదవాలి కదండి. పొద్దున సాయంత్రం దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించాలి, దేవునికి విధేయులుగా ఉండాలి అనేటువంటి నియమం మనది. వాళ్ళకి ఏమి నియమమే లేదు. ఏ నియమం ఉండదు వాళ్ళకి. వాళ్ళ ఇష్టానుసారంగా జీవించవచ్చు. వాళ్ళు అటువంటి నియమాలు లేనటువంటి, నియమాలు లెక్క చేయనటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి వ్యక్తులు పెరిజ్జీయులతో మీరు సహవాసం చేయకండి. పెరిజ్జీయుల మధ్య మీరు ఉండకండి. పెరిజ్జీయులతో మీరు ఫ్రెండ్షిప్ చేయకండి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత గర్భేషీలు అంటే వాళ్ళకి భౌతికత, వాళ్ళ ఆచారం అంటే ఇహలోకమే, ఈ లోకమే వాళ్ళకి అన్ని, ఈ లోకం మీద ఆధారపడి ఉండేవాళ్ళు. అంటే ఒకవేళ ఎక్కడో విన్నాను, ఈ గద్దర్ పాటలు ఉంటాయి కదా, ఏంటిది, భూమి నాదిరో బండెట్లు నాయిరో అంటాడు కదా. అయ్యే వాళ్ళ సొంతం, దేవుని సొంతం కాదు. దేవుని మాట వాళ్ళకి లెక్కలేదు. భౌతికత అంటే వాళ్ళ భూమిని నమ్ముకుని జీవించేవాళ్ళు. భూమి వాళ్ళకి దేవుడు. వాళ్ళు ఏమంటారంటే భూదేవి తల్లి అంటారు కదా. మనమేమంటాం? దేవాది దేవుడే మనకు తోడు అంటారు. దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటారు. వాళ్ళకి భూమిపై ఆధారంగా జీవించే వాళ్ళకి దేవుడు ఎవరు? భూమే. అందుకనే వ్యవసాయం చేసే అందరూ కూడా కొబ్బరికాయలు కొడతారు, టెంకాయలు కొడతారు, తర్వాత పూజలు చేస్తారు భూమికి, భూమి పూజ. మనలో కూడా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే భూమి పూజ చేస్తారు. మొట్టమొదటి ఏం చేస్తారు? భూమి పూజ. భూమిని నమ్ముకుని జీవించేవారు అందరూ కూడా. వాళ్ళు భౌతిక విషయాలలో వాళ్ళ విలువనిచ్చేవాళ్ళు, దేవునికి విలువనిచ్చేవారు కాదు. దేవుని పక్కన పెట్టి మిగతా కార్యాల వైపు వాళ్ళ మనస్సు చొప్పింపజేసి వాళ్ళ దానిపై ఆధారపడి జీవించేవాళ్ళు వాళ్ళతో చాలా డేంజర్ అంటుంది బైబిల్ గ్రంథం. గెర్గేషీలతో మీరు సహవాసం చేయకండి. అమ్మోరీలు, 6వది అమ్మోరీలు. వాళ్ళలో విపరీతమైన గర్వం ఉంటుందట. గర్వం వాళ్ళలో ఉంటుందట. గొప్పతనం అంటే వాళ్ళు గొప్ప చేసుకొని చెప్తుంటారు.
నా గొప్పతనం ఏంటనుకున్నావు అంటారు. గొప్పతనం గురించి వాళ్ళకు వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు. ఒకటి డబ్బా కొట్టుకునే వారు అందరూ కూడా వాళ్ళ గొప్పతనం గురించి, నాకు అది ఉంది ఇది ఉంది, నాకు వాడు తెలుసు వీడు తెలుసు అని అనుకుంటారు వాళ్ళందరూ కూడా. వాళ్ళెవరు? అమోరీయులు. అమోరీయులు అంటే మాటలు కాదు, చాలా గర్వం వాళ్ళకి, మాట వినరు. ఎంత మాత్రము మాట వినే ప్రసక్తి వాళ్ళ ఉండదు. అటువంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేయకు, వాళ్ళని దూరంగా పెట్టు, వాళ్ళని వెళ్ళగొట్టాయి. మీ మధ్య అలాంటి వాళ్ళు ఉండడానికి వీల్లేదు. గర్విష్ఠులు దేవుని రాజ్యానికి వారసులు కారు. దేవుని రాజ్యానికి వారసులు కాదంటే మనకు కూడా వారసులు కారు. వాళ్ళతో మనం కూడా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మోరి అనే పదం బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అమ్మోరి అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు బహుగా మాట్లాడేవారు అని అర్థమట. అంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళు, ఎక్కువ మాట్లాడేవాళ్ళు. అమ్మోరి అనే పదంలోంచి అర్థం ఏంటంటే బహుగా మాట్లాడేవారు. బహుగా మాట్లాడేవారు దేవునికి ఇష్టలు కాదు. జాగ్రత్త వినండి, దేవుని మాట ఇది, నా మాట కాదు. బహుగా మాట్లాడేవారు దేవునికి ఇష్టలు కాదు. ఎక్కువ మాట్లాడకూడదు. కొద్దిగా మాట్లాడేవారు చాలా దేవునికి ఇష్టమట. ఎక్కువగా మాట్లాడేవాడు దేవునికి ఇష్టం ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ గర్వాన్ని సూచించేటువంటి గుణాలు అవి. ఎక్కువగా మాట్లాడడం, గర్వంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు వాళ్ళు హెచ్చించుకొని చెప్పుకోవడం. మాకు అయ్యి ఉన్నాయి ఇవి ఉన్నాయి. నాకండి మామూలుగా ప్రయాణం చేయలేకపోతున్నానండి, కారు ఉంటేనే ప్రయాణం చేస్తాను నేను, లేకపోతే అబ్బబ్బబ్బా అంటారు. మనం అందరం పుట్టుకతోనే కారులో పుట్టామా? మనం ఎడ్ల బండి మీద తిరిగిన వాళ్ళు కాదా? సైకిల్ మీద తిరిగిన వాళ్ళు కాదా? మాటలు మానేయండి. అది ఎక్కడికక్కడ తగ్గించుకొని దేవుడు మనకిచ్చిన దాంతో తృప్తి పడాలి. ఎవరి కోపం వచ్చినా పర్వాలేదు, దేవునికి మహిమ కలుగును కాక. మనల్ని మనం తగ్గించుకుందాం, దేవుని నామాన్ని హెచ్చించుదాం. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన హెచ్చుగా ఉండాలి, మనం తగ్గేటట్లుగా ఉండాలి కదండి. మనం ఎంత తగ్గుతామో అంత హెచ్చించబడతావు. ఎబూసీలు నిన్ను అణచివేసే పద్ధతి వాళ్ళకు ఉంటుంది. ప్రతి మనిషిని అణచివేస్తారట. నువ్వు పైకి వస్తున్నావా, ఎబూసీయుడు నీలో ప్రవేశిస్తాడు, నిన్ను అణచివేయాలి. వాడు ఆలోచనకు వీడు సపోర్ట్ ఇచ్చి నిలబట్టాల్సింది పోయి గాలి తీసేయడం చాలా మందికి అలవాటు. ఎబూసీయుడికి ఆ లక్షణం ఉంటుందట. ఎబూసీలకు ఆ లక్షణం ఉంటుంది. ఏంటంటే దిగచార్చేటువంటి లక్షణం, అణచివేసే లక్షణం, ఎదుటివాడిని తక్కువ చేసే లక్షణం ఎబూసీయుడికి ఉంటుందట. ఎదుటివాడిని దిగజార్చేయాలి, అది ఎబూసీయుడి లక్షణం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతారా అమ్మా? ఎబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేమునకు వచ్చారు. ఎబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేస్తారు. దావీదు పంపిండిరి. నిన్ను ఆఫ్టర్ ఆల్ నువ్వు మా గుడ్డివారు మా కుంటివారు నిన్ను తోలేస్తారు. దావీదు మహారాజు అండి. ఆయన వస్తే ఎబూసీయుడు అంటున్నటువంటి మాటలేంటి? కుంటివారు గుడ్డివారు నిన్ను తోలేస్తారు.
ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో యెబూసీయుడు. తనలో శక్తిని తనకి తెలియకుండానే మర్చిపోయేటట్లుగా చేస్తున్నటువంటి లక్షణం యెబూసీయులో ఉంటుంది. నీ పవర్ ఏంటో నీకు తెలియకుండా చేస్తాడు. నీ శక్తి ఏంటో నీకు తెలియకుండా చేసేటువంటి గుణలక్షణం యెబూసీయునికి ఉంటుంది. యెబూసీయులు మనలో చాలామంది ఉంటారు, ఇటువంటి గుణాలు కలిగినటువంటి వాడు. నిన్ను హెచ్చనివ్వరు, నిన్ను పెరగనివ్వరు, ఎదగనివ్వరు, నిన్ను కొంగదీసేస్తారు, నిన్ను కొంగ చేస్తారు. ఎంత ప్రమాదం వాళ్ళతో, ఎంత ప్రమాదం, చాలా ప్రమాదం వాళ్ళతో. నీ ఎంత మాత్రం ఎదగనో. చదవండి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదును స్వాధీనపరచుకొనెను. దావీదు స్వాధీనపరచుకొనెను. దేనినమ్మా? దావీదు పురమనబడిన సియోను కోటను. దావీదు పురమనబడిన సియోను కోటను. సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. దావీదుకు ఎంత శక్తి ఉంది! దావీదు పురమనబడినటువంటి సియోను కోటను స్వాధీనం చేసుకున్నాడు దావీదు. అటువంటి వాడిని యెబూసీయుడు ఏమంటున్నాడు? గుడ్డివారిని తోలివేస్తారు, నువ్వు ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదుకి ఆ కుంటివారి మీదే చాలా మక్కువ పెరిగింది. ఒకనాడు కుంటివాడైన మెఫీబోషెతును ఇంటికి తీసుకొచ్చి, నువ్వు జీవించినంతకాలం నా బల్ల ఎదుటే నువ్వు భోజనం చేయాలి అని తీర్మానం చెప్పినటువంటి వాడు దావీదు. అంత పవర్ కలిగినటువంటి దావీదును యెబూసీయుడు కొంగజేస్తున్నాడు. దావీదు శక్తి వారికి తెలియలేదు. వారు యెబూసీయుడి లక్షణం ఏంటంటే ఎదుటి వారిని కృంగదీసే ఆలోచన వాళ్ళకుంటుంది. అట్టి ఆలోచనలు మన మధ్య ఉన్న వారికి ఎవరికి ఉండకుండానుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనిషికి చాలా లక్షణాలు ఉంటాయి. ఏ లక్షణం అంటే పరిశుద్ధ జీవితానికి సిద్ధపడి వారిని సిద్ధపడకుండా ఆపివేయగల సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. ఎవరికి? మన తోలివేయబడినటువంటి వాళ్ళకి, తోలివేసే వారికి దేవుడు చెప్పాడుగా, వారి కనానీలను, ఇత్తీలను, హివ్వీలను, పెరిజీలను, అమ్మా మర్చిపోయారా? హిత్తీలను, హివ్వీలను, పెరిజీలను, గర్గషీయులను, అమోరీలను, యెబూసీలను మన మధ్య నుంచి తోలివేయండి. వాళ్ళ మన మధ్య ఉండడానికి వీలేదు. నిన్ను కుంగదీసే స్వభావం వాళ్ళది. కుంగదీసేవారు నీ మధ్య ఉంటే నువ్వు కూడా కుంగ చేయబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఈ సంగతులన్నింటిని గురించి 2 మాటలు చెప్పాడు. 2 మాటలు చెప్పి నేను సందేశాన్ని ముగిస్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి 20వ వచనం, 19, 20, 21. వాళ్ళలో ఉన్నటువంటి గుణలక్షణాలు మీలో ఉండకూడదు. అటువంటి వారిని పారద్రోలేయండి. మీ జీవితంలో ఆ లక్షణాలు ఉండకూడదు. దానికి గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, 20, 21 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, 1 జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనది మీ మధ్య ఉండకూడదు. జాగ్రత్తగా వింటున్నారా? అలాంటివి మీలో ఉండకూడదు. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన సంబంధమైన చంపివేయుడి. వాటి వలన
ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చి అవిధేయుల మీదకి వస్తుంది. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధమాడకండి. వీటిని తిక్కి పెట్టుకుంటే మంచిదేమో. అందులో చాలా వాటిని మనం ఆచరిస్తున్నాం, అవలంబిస్తున్నాం. బయటికి వెళితే పురాణాలు, వీధి పురాణాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ మాటలు గుర్తుంచుకుంటే చాలా మంచిది. ఒకరితో ఒకరు అబద్ధమాడకుడి, మోసం చేయకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మీరు ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, అందరూ సమానులే. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించినటువంటి దేవుని పోలికగా మీరు నూతనపరచబడాలి, నూతనీకరించబడాలని నేను కోరుతున్నాను. మీలో ఏమి ఉండాలి? పరిశుద్ధత ఉండాలి. యోర్ధానులో నిలిచి ఉండాలి. దేవుని మాట వినాలి. మనకి ఎవరైతే శత్రువులుగా ఉంటున్నారో, దేవుడు వెళ్ళగొట్టమని ఎవరినైతే చెప్పాడో అటువంటి స్వభావం ఉన్న వాళ్ళని మన మధ్య ఉండకుండా మనము కూడా ఆ దుష్టుని పారదోలాలి. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును.